హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగానే క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న మనము క్యాబేజీ ఉంది కదండి, ఆ క్యాబేజీ యొక్క తురుమును కొద్దిగా ఈ పాన్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందుగా వేస్తే మాడిపోతుంది కాబట్టి అవి తర్వాత వేసుకొని అదేవిధంగా కొన్ని వాటర్లో నానబెట్టిన శనగపప్పును కూడా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసి ఇలా బాగా ఒక 1 మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా వేయడం వలన చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేసి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని కూడా ఇలా క్యాబేజీ కర్రీ పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇది రైస్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ను కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయితే అంతే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా శనగపప్పు క్యాబేజ్ కర్రీ